రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటా బయట సందడి కనిపిస్తోంది. తోడ పుట్టిన సోదరులకు కట్టే రాఖీలను అక్కాచెల్లెలు కొనుగోలు చేస్తున్నారు. సోదరికి ఇచ్చే కానుక ఎంపికలు అన్నదమ్ములు తలమునకలయ్యారు. పౌర్ణమి తిథి రేపు తెల్లవారుజామున 3:04 మొదలవుతుంది. రాత్రి 11:55 ముగుస్తుంది. మధ్యలో భద్రకాలం ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఈ టైంలో సోదరుడి చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెప్తున్నారు. అది ముగిశాక మధ్యాహ్నం 1:33 నుండి రాత్రి 9:08 వరకు శుభ సమయం ఉంటుందని, అప్పుడే రాఖీ కట్టాలని సూచిస్తూ ఉన్నారు. రైట్, రాఖీ పండుగ సమయం వచ్చేసింది. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా భద్రకాలం అంటూ కూడా యూట్యూబ్లో పెద్ద ఎత్తున కూడా ఒక నడుస్తోంది. భద్రకాలంలో రాఖీ కట్టకూడదు అని చెప్తూ కూడా ఒకటి నడుస్తోంది. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు సత్యం శర్మ గారు. నమస్తే అండి. శుభం బాదు. నమస్కారం అండి. సత్యం శర్మ గారు, ఏంటి భద్రకాలం అంటే ఏంటి? ఆ రోజున అంటే రాఖీ పౌర్ణమి రోజున ఈ భద్రకాలం వస్తుంది. ఆ సమయంలో రాఖీ కట్టకూడదని కూడా యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతోంది. అంటే వాస్తవంగా ఇది సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుండో ఈ శాస్త్రం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియాతోని తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజలకి సులభంగా అందరికీ పాకపోతుంది. ఇది మాత్రం వాస్తవమే. ఈ కరణములు అంటే 11 కరణములు ఉంటాయి. ఈ తిథిలో సగంని కరణం అంటాం. అయితే కొన్ని మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నట్టు, అందుకని 11 వస్తాయి. ఈ తిథిలో సగము కరణంని అలా 11 కరణాలలో 7 చరకరణములు ఉంటాయి, 4 స్థిరకరణములు ఉంటాయి. ఈ చరకరణములకు సంబంధించిందే ఈ భద్రకరణము. ఈ భద్రకరణాన్ని విష్టికరణం అని కూడా అంటాం. అయితే దీనికి ప్రతి కరణానికి కూడా ముఖము భాగము, తోక భాగం అని అంటే పుచ్చ భాగం అని 2 ఉంటాయి. ఆ ముఖ భాగంలో పడితే, ఆ సమయం ముఖ భాగంలో పడితే అది అశుభం అని, పుచ్చ భాగంలో అంటే తోక భాగంలో ఆ సమయం పడితే అది శుభకారకం అని చెప్పని మనకు మహర్షులు చెప్పారు. అందుకని ఈ సంవత్సరము సోమవారము 19 ఆగస్టు 2024 అంటే రేపు పౌర్ణమి రోజు ఈ యొక్క భద్రకరణము, ఈ విష్టికరణము ఉంది కాబట్టి అది ఆ సమయంలో భద్రకరణము యొక్క ముఖ సమయంలో బాగుండదని చెప్పని ఒక శాస్త్రవచనం. రైట్, అంటే శర్మ గారు, అంటే రేపు అంటే ఏ టైంలో ఈ భద్రకాలంలో కడితే మంచిదంటారు, ఏ టైంలో కట్టకూడదంటారు? అంటే రేపటి విషయానికి వస్తే భద్ర ప్రారంభం అయ్యేది ఏంటంటే 5:02 నుంచి భద్ర ప్రారంభం అవుతుంది. అంటే సూర్యోదయానికంటే ముందు నుంచే. అయితే ఈ భద్ర అంత్యం అయ్యేది 3:48 మధ్యాహ్నం. అయితే రక్షాబంధనము విజయానికి వస్తే 3:48 తర్వాత చేయడము సరి అయినదని. రైట్, థ్యాంక్ యూ సత్యం శర్మ గారు.